మహా అందరికీ నమస్కారం. నా పేరు అనురాధ. యుఎస్ఏ నుండి వచ్చాము. ఇక్కడ విజయవాడ మాది నేటివ్ ప్లేస్. ఈ సప్తాహం కోసమే మేము అసలు యుఎస్ఏ నుండి వచ్చింది పిల్లల్ని తీసుకొని. మా మెయిన్ గోల్ ఏంటంటే లిబరేషన్ అనేది ఫైనల్ స్టేట్, బట్ వీ హ్యావ్ టు లివ్ లైఫ్స్ పీస్ఫుల్లీ. అంటే క్లటర్ లేకుండా హ్యాపీనెస్, ఆ పీస్ఫుల్ స్టేట్. నో మ్యాటర్ వాట్ సిచ్యువేషన్ వీఆర్ ఇన్, వీ హ్యావ్ టు లివ్ అవర్ లైఫ్ పీస్ఫుల్లీ. దట్ వాజ్ ద ఫస్ట్ గోల్. అండ్ నెక్స్ట్ స్టెప్ అది ఒకసారి రీచ్ అయిన తర్వాత, స్థితత్వం అనేది వచ్చిన తర్వాత బియాండ్ దట్ లిబరేషన్ వస్తుంది డెఫినెట్గా అనేది నా నమ్మకం. ఈవెన్ నో మ్యాటర్ వేర్ యు ఆర్, ఎక్కడున్నా, సంసారంలో ఉన్నా ఎక్కడున్నా సరే అది వస్తుంది అనేది. డే టు డే వచ్చే వాట్ ఎవర్ వి ఫేస్, వర్క్ కానీ ఫ్యామిలీ కానీ, ఇవన్నీ కూడా ఒక టెస్ట్ లాగా అనుకుంటాను నేనైతే. దానికి సహకరించిందే మన గురువుగారు. ఈజ్ ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ హిమ్ ఈజ్ వెరీ ఈజీలీ అప్రోచబుల్. ఎవరి ఫోన్ చేసినా సరే, అంటే గురువులు అంటే ఎంతో శిష్యులకి దూరంగా ఉంటారు. అదేమీ కాకుండా ఎప్పుడు మెసేజ్ చేసినా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వటం, ఏదైనా క్వశ్చన్ అడిగినా రెస్పాండ్ అవ్వటం, ఫోన్ కాల్ చేసినా బిజీగా ఉంటే మళ్ళీ నెక్స్ట్ టైం హీ మేక్ షూర్ దట్ హీ కాల్స్ బ్యాక్. దట్స్ ద బెస్ట్ థింగ్ నేను నోటీస్ చేసింది గురువుగారిలో. అంటే అంత చేరువుగా ఉన్నప్పుడు మనకు కూడా ఒకలాంటి ఆ సెక్యూర్డ్ ఫీలింగ్. సో నా ఆధ్యాత్మిక సాధనలో నాకు ఒక గురువు దొరికారు, ఒక యాంకర్ ఉంది, నాకు ముందుకు వెళ్ళగలను అన్న ఒక నమ్మకం వస్తుంది శిష్యులకి. అది మాత్రం నేను నిజంగా హృదయపూర్వకంగా మీకు చెప్పుకోవాలి గురుగారు. అండ్ ఈ సాధన ఈ సప్తాహం దగ్గరికి వచ్చేస్తే పిల్లల్లాగానే నాకు కూడా డయట్ కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. వాళ్ళు చెప్పినట్టు అంటే ఇంట్లో సాధన చేసుకుంటాను 1 hour మ్యాక్సిమం 2 hours, కానీ 3 hours అంటే డివైడెడ్గా 9 hours కూర్చోబెట్టారు అంటే అబ్సల్యూట్లీ గ్రేట్. అంటే మేమంతా స్థూలంగా మెటీరియలిస్టిక్ వరల్డ్లో నుండి మమ్మల్ని ఆకాశతత్వం, సచ్చిదానందం వైపు మీరు నడిపిస్తున్నారు. అలాంటి మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉన్న వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టడం అనేది ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. అంటే అందరూ ఎంతో కొంత ఆధ్యాత్మిక సాధన చేస్తూనే ఉన్నారు, ఆర్ ఇన్ అదర్ ఆశ్రమ్స్లో కానీ ఎక్కడన్నా చేసే ఉంటారు. కానీ ఈవెన్ దెన్ ఇంట్లో చేసిన దానికి, ఆశ్రమంలో గురువు సన్నిధంలో చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. దట్స్ వాట్ ఐ నోటీస్డ్. మనం ఇంట్లో చేసుకునే దానికి ఇక్కడ ఏంటంటే ఇమీడియట్గా మనకి ఆ స్థిరత్వం కానీ, కూర్చున్న వెంటనే మనకి ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళటం అనేది జరుగుతుంది అనేది నోటీస్ చేశాను నేను. అండ్ నేను గారు ఈజ్ నాట్ ఈజీ. నేను అనే ఈగోని మీ పాదాల దగ్గర వదిలేసి వెళ్తున్నాను. నాకు అదే అనిపించింది. అంటే మీరు క్లాసెస్ చెప్పేటప్పుడు ఎన్నో రకాలుగా, అంటే పంచకోశాల గురించి వివరించారు, మనలో ఉన్న అజ్ఞానం గురించి. ఆ కోశాలు ఒక్కొక్కటి వింటూ ఉంటే, అంతకుముందు విన్నా సరే ఇంకా ఇన్ మోర్ డీటెయిల్, ఇట్స్ లైక్ సో మెనీ లేయర్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఒకటి కాదు, అంటే పాలలో నీళ్ళలాగా మనం అలా దేహంతో కలిసిపోయి ఉన్నాం. దాన్ని అలా సెపరేట్ చేసి ఆ దేహాత్మ భావన వదలాలి అంటే మీ ఆశీస్సులు డెఫినెట్గా కావాలి, మా విల్ పవర్ అండ్ మా ప్రాక్టీస్తో పాటు. అదే షేర్ చేసుకోవాలనుకున్నాను గురుగారు.